రాఖీ కట్టినందుకు మా అక్కకి ఐఫోన్ 16 Pro Max అయితే గిఫ్ట్ ఇవ్వబోతున్నా. ఈ యొక్క పేపర్ కోసం 10 కిలోమీటర్లు వచ్చాం. ఈ యొక్క పేపర్ ఏదో తెచ్చినాడు డాటా పెట్టలే ఏందో అది గిఫ్ట్. అది సెకండ్స్ లో కొన్నా. నా బుడ్డ ఫోన్ నా ఐఫోన్ బాక్స్లో పెట్టి మా అక్కని ప్రాంక్ చేయడానికి, దానిపైన గిఫ్ట్ హ్యాంపర్ వేయడానికి నేనైతే గిఫ్ట్ కవర్ కొనడానికి అయితే పోతున్నా. మా ఊర్లో అంత ఈజీగా గిఫ్ట్ కవర్లు అయితే దొరకవు. ఇప్పుడు ఎతికి ఆ గిఫ్ట్ కవర్ని పట్టుకొచ్చి నేనైతే ప్యాక్ చేయాలి దాన్ని. ఇప్పుడే మా ఫ్రెండ్ వస్తున్నాడు. మా ఫ్రెండ్ కోసం నేనైతే నడుచుకుంటా పోతున్నా. మా ఫ్రెండ్ బైక్ వేసుకొని వస్తాడు, వస్తే వెళ్ళిపోవడం చేసాడు. చూడు హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. పోదాం ఇప్పుడు. గిఫ్ట్ కవర్ నేను అనుకున్నట్టే మా ఊర్లో అయితే దొరకలేదు. ఇప్పుడైతే ఆ గిఫ్ట్ కవర్ కోసం నేను మా అన్న ఇద్దరం కలిసి ఎన్ని కిలోమీటర్లు అంటే ఎన్ని ఉంటుంది, ఒక 10 కిలోమీటర్లు అయితే పోతున్నాం ఆ గిఫ్ట్ కవర్ కోసం. ఇప్పుడు తీసుకురాను. మా ఊర్లో అయితే దొరకలేదు అది. సరే ఇంకా ఆడైనా దొరకద్దు లేదు, చూద్దాం. ఆడైతే ఖచ్చితంగా దొరకద్ది. పోయి గిఫ్ట్ కవర్ తీసుకొని మళ్ళీ ఇంటికి వచ్చి ప్యాక్ చేయాలి. మొత్తానికి అయితే దగ్గరికి అయితే వచ్చేసాం ఊరు దగ్గరలోకి. ఇప్పుడు రోడ్డు ఉంటుంది అన్నమాట. ఈ రోడ్డు కానీ ఎక్కితే మనం డ్యాన్స్ వేయాల్సిన అవసరం లే, రోడ్డే మంచిగా డ్యాన్స్ వేపిస్తుంది. ఒకసారి రోడ్డు చూడండి. మనిషి అన్నాడు ఎవడు దీని రోడ్డు అండు మొత్తం గుంటలే రోడ్డు మొత్తం. మళ్ళీ ఇది మెయిన్ రోడ్. ఆ షాపు బాగానే మొత్తం రాఖీలు అమ్ముతా ఉన్నారు, జాతరలో అమ్మినట్టు. ఒక రాఖీ కదా 100 రకాల రాఖీలు ఉన్నాయి మొత్తం. టేపు టోటల్ 20. ఇంకా షాపు పోయి ఒక గిఫ్ట్ హ్యాంపర్, ఒక టేప్ అయితే కొనేసా. ఈ యొక్క పేపర్ కోసం 10 కిలోమీటర్లు వచ్చాం. ఈ యొక్క పేపర్ కోసం 10 కిలోమీటర్లు. ఇప్పుడు మళ్ళీ ఇది తీసుకొని మళ్ళీ ఇంటికి వెళ్తున్నాం. ఎండ చూడండి ఎట్టుందో మళ్ళీ. అది కాక ఇప్పుడైతే ఈ ఐఫోన్ డబ్బా నాది పాత డబ్బా అనమాట. నేను వాడే ఐఫోన్ డబ్బా అనమాట ఇది. ఈ ఐఫోన్ డబ్బాలో ఇదైతే చిటికినేలు అంత ఉంటుంది అనమాట. ఈ ఫోను బుడ్డి ఫోను. నా చిటికినేలు అంత ఉంటుంది. చిటికినేల కన్నా చిన్నది. ఇంకా నా చిటికినేలే పెద్దగా ఉంది దీనికన్నా. ఇది నేను చూడలే. ఈ ఫోన్ అనమాట. ఇది వర్క్ అవుతుంది. ఫోన్ కానీ చేసుకోవచ్చు దీంతో, సిమ్లు వేసుకొని. ఇప్పుడు ఈ ఫోన్ అయితే ఈ బాక్స్ లో పెట్టి ప్యాక్ చేసి మా అక్కనైతే ప్రాంక్ చేయబోతున్నా. ఇప్పుడైతే ఈ డబ్బా అనమాట, ఐఫోన్ డబ్బా. ఇప్పుడు ఈ డబ్బాను ఓపెన్ చేస్తా. ఈ డబ్బాలో అయితే ఏమీ లేదు, ఖాళీ డబ్బా ఇదైతే. ఇప్పుడు ఈ డబ్బాలో అయితే ఆ బుడ్డి ఫోన్ అయితే పెడతాం. ఈ బుడ్డి ఫోన్ అయితే పెడతాం ఈ డబ్బాలో. ఈ ఐఫోన్ 16 Pro Max మా అక్క రాఖీ గిఫ్ట్గా అయితే ఇస్తున్నా నేను. చూడండి ఐఫోన్ 16 Pro Max. అక్క ఎలాంటి రాఖీ కట్టద్దో మరి చూడాలి. ఇంకా ఫోన్ నేను తెచ్చిన గిఫ్ట్ హ్యాంపర్తో పూర్తిగా ప్యాక్ చేసేసా. నాకు గిఫ్ట్ ప్యాక్ చేయడం రాకపోయినా సరే ఫస్ట్ టైం కష్టపడి అయితే గిఫ్ట్ అయితే ప్యాక్ చేసేసా. ఫైనల్ గా మనం అయితే ఈ ఐఫోన్ అయితే ప్యాక్ చేసాం గిఫ్ట్ ప్యాక్ తో. ఇప్పుడు ఇదైతే తీసుకోబోయి మా అక్కతో రాఖీ కట్టించుకొని ఇదైతే ఇవ్వబోతాం. మా అక్క రియాక్షన్ ఎలా ఉందో చూద్దాం. ఇది ఓపెన్ చేశాక మా అక్క అప్పుడే ఓపెన్ చేపిస్తాం అక్కతో. మంచిగానే ప్యాక్ చేసా అనుకుంటున్నా. చూడండి వీడియో చూస్తున్నారు కానీ అలాగా మీ లక్కీ హ్యాండ్స్ తో లైక్ కొట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. ఈ లోపల మా అక్క రియాక్షన్ చూసే లోపల నా కోసం ఫాస్ట్ గా వెళ్ళి లైక్ కొట్టేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఇదైతే మా అక్క అయితే తీసుకోబోయి ఇద్దాం. ఇప్పుడు ఇదైతే మన రాఖీ డ్రెస్ అనమాట. రాఖీకి మనం వేసింది. ఇప్పుడు ఎందుకంటే రాఖీ వైబ్స్ రావాలి కాబట్టి డ్రెస్ అయితే చేంజ్ చేసా. రాఖీలా రాఖీలు అనమాట. ఏది 2 రాఖీలు అనమాట. దీంట్లో నేను ఏది కావాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చా? 2 కడతారా? 2 కడతాం. ఓకే. ఇది వచ్చి మన గిఫ్ట్ అనమాట. ఇది మనకి రాఖీ 1, ఇది రాఖీ 2 పోవా రేగం బలే సెట్ చేసిన మొత్తం గిఫ్ట్. అది కానీ సుబ్రహ్మణ్య స్వామి కృష్ణుడిది ఉన్నట్టుంది. రాఖీ 1 ఇది. రాఖీ 1 సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. ఇంత పెద్ద తాడు ఉంటే నేను యాడ్ తీసుకోవాలి, కట్ చేయొచ్చు కదా. ఇది ఈ రాఖీలు 2 రోజులు సరదా బాగుంటుంది. మళ్ళీ ఇసుకొచ్చా ఉంటుంది ఊరికే చేతికి. రాఖీ 2 2 రాఖీలు. ఇది ఇంకో అక్కదనమాట. అక్క లేదు అందుకని ఈ అక్కే కట్టేస్తుంది. నిజం చెప్పాలంటే నేను ఏ రోజు అక్క అని పిలవలా. వీడియో కోసం అక్క అని పిలవాల్సి వస్తుంది. మామూలుగా పేర్లు పెట్టే పిలుస్తా. ఇది భలే ఉంది ఈ రాఖీ. అసలు అడ్జస్టబుల్ ఇది. ఈ రెండిట్లో ఏ రాఖీ బాగుందో చూడండి. రాఖీ 1 రాఖీ 2 కామెంట్ చేయండి ఏ రాఖీ బాగుందో. స్వీట్ ఇప్పుడు స్వీట్గా లేని పిల్లలకు స్వీట్ పెట్టాల్సి వస్తుంది. నేను కదా ఆర్తి, నువ్వు ఇయ్యాలా. నాకు ఇస్తావు? నా ముఖానికి కొడుతుంది అది. నేను అసలే నల్లగా ఉంటే మళ్ళీ అదొకటి. ఏదో తెచ్చినాడు డాటా పెట్టలే ఏందో అది. గిఫ్ట్. అది ఇందో ప్రియా గిఫ్ట్ నీకు. చాలా పెద్ద గిఫ్ట్స్ నీ కోసం కష్టపడి తెచ్చాను. చాలా సర్ప్రైజ్ అవుతావు ఈ గిఫ్ట్ ఓపెన్ చేస్తే. ఏముందో ఈ గిఫ్ట్ లో అంతగా. అప్పుడే ఆగు, ఒక నిమిషం. అప్పుడే అంత తొందరేమే ఆగు. ఊరికే చేపెట్టి లాగేస్తున్నావా? నీకే కదా. ఎప్పుడో ఒకసారి రాఖీకి ఒకసారి మాత్రమే ఇస్తావు. ఎంత ప్యాకింగ్ మంచిగా చేసుకొని వచ్చాయి కదా. ఏం గిఫ్ట్ అని ఆత్రంగా ఉంటుంది కదా, చూడాలి కదా. మరి ఇచ్చేదే ఒకసారి రాఖీకి. ఓపెనింగ్ మామూలుగా చింపే ఎట్ట పెడితే అట్ట ఏం కాదు. చింపొద్దులే, నీట్ గా ర్యాప్ చేద్దాం. నీట్ గా ర్యాప్ చేయడానికి ఏం వల్ల చెయ్యి చింపే. ఏం చెప్ప ఇన్ని టేపులు వేస్తున్నావు. చాలా కాస్ట్లీ గిఫ్ట్ నిజంగానే. సేవ్ చేసి మరీ తెచ్చా. అవునా? మరి చూడాలైతే
నాకు కూడా చాలా ఆత్రంగా ఉంది, కానీ షాక్ ఇస్తావో సర్ప్రైజ్ ఇస్తావో తెలియట్లేదే. ఐఫోన్ చూపి, కొత్తది iPhone-ఆ? సెకండ్స్లో కొనాలే కానీ, కొత్తది iPhone-ఆ? సెకండ్స్లో కొనాలే కానీ, డబ్బులు లేవు అందుకని సెకండ్స్లో కొన్నా. 16 Pro Max చూపి ఎట్టుందే, నచ్చిందే? అనిపించింది, కానీ నాకు ఎందుకో డౌట్ కొడుతుంది. లేదు నిజంగానే సెకండ్స్లో కొన్నా. ఓపెన్ బాక్స్ మాన్యువల్లో తీసుకొని వచ్చా. అవునా? పడిపోద్ది, జాగ్రత్తగా ఓపెన్ చేయి. నాకు డౌట్ కొడుతుంది, నువ్వే ఓపెన్ చేయి. ఓపెన్ చేయి నువ్వే. ఎక్కడ ఇది రావట్లేదు. వచ్చిందా? వచ్చింది, ఓపెన్ చేయి. కానీ నాకు ఎందుకో కొంచెం డౌట్గా కొడుతుంది. నిజంగా ఫోన్ ప్రియా అని. అయ్యయ్యా ఇదేంది ఇది, అయ్యయ్యా ఇదేంది ఇది, మీ భాషలో ఇది ఐఫోన్ అంటారా? ఫోన్ మాట్లాడచ్చు దీంతో కూడా, బాగుంది చూడు. ఫోన్ మాట్లాడచ్చు, అందుకో పాస్వర్డ్ గానే ఉంటుంది దీనికి. ఇది నొక్కితే ఓపెన్ అంటే మనం ఇచ్చిన గిఫ్ట్ ఇది. ఇదండి సెకండ్ గిఫ్ట్. బాగుందా? యా, ఇదైతే మనం ఇచ్చిన గిఫ్ట్ అనమాట. ఇలాంటి ఫోన్ ఎక్కడా దొరకదు. మనం స్పెషల్గా చేయించుకొని మా అక్క కోసం తీసుకొని వచ్చాయి. దీంట్లో మనం సిమ్ కానీ వేసుకోవచ్చు, సిమ్ వేసుకొని ఫోన్లో మాట్లాడవచ్చు, 2 సిమ్లు వేసుకోవచ్చు అనమాట. ఎట్లా నచ్చిందే? బాగున్నాయి శివ, థ్యాంక్ యూ శివ. ఈ 2 గిఫ్ట్లు చాలా బాగున్నాయి. ఈ గిఫ్ట్ ఎలా ఉందో చెప్పండి, కామెంట్ చేయండి. సరే మరి, బాయ్ బాయ్.